ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య ఒక కామన్ ప్రాబ్లమ్ అండి. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి ఫ్యాటీ లివర్ బాధతో వస్తూ ఉంటారు. ఫ్యాటీ లివర్ బై డెఫినేషన్ ఏందంటే, లివర్‌లో ఎక్కువ ఫ్యాట్ అంటే లివర్‌లో ఎక్కువ కొవ్వు డిపాజిట్ అవ్వడము. మామూలుగా దీనికి 2 కామన్ కారణాలుంటాయి. ఒకటి ఏందంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. జనాలు ఎవరో ఎక్కువగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము. బట్ సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. దీని గురించి మనం మాట్లాడతాము. మనం డైట్ టైం రాను రాను కొంచెం వెస్టర్నైజ్ అవుతుంది. ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడము, ఎక్సర్సైజ్ అవన్నీ తగ్గిపోవడం వలన ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్ అయిపోతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం దీన్ని. ఇది వెస్టర్న్ కంట్రీస్లో కరెంట్లీ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లివర్ డిసీజ్ లాగా కనబడుతుంది. వెరీ సూన్ ఇండియాలో కూడా ఇలాగే అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఫ్యాటీ లివర్కి కామన్ కారణాలు ఏముంటాయి అంటే వెయిట్ ఎక్కువ ఉండడము, అలాగే షుగర్ ఉండడము. అబౌట్ 75% ఆఫ్ పేషెంట్స్ అంటే 4 షుగర్ పేషెంట్స్లో 3కి ఫ్యాటీ లివర్ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు వీళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఈ ఫ్యాటీ లివర్తో ప్రాబ్లం ఏంటంటే అది లివర్ని కాకుండా కూడా ఓవరాల్ జనరల్ హెల్త్కి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాటీ లివర్ వాళ్ళకు కార్డియాక్ అండ్ స్ట్రోక్ రిస్క్ మామూలు పబ్లిక్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సిమ్టమ్స్ చూడాలంటే చాలామంది పేషెంట్స్కి ఏమీ సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు మామూలుగా వేరే కారణాలకో దేనికో స్కానింగ్ అవన్నీ చేయించుకుంటే ఫ్యాటీ లివర్ ఉందనేది తెలుస్తుంటుంది. చాలా రేర్గా పేషెంట్స్ చాలా ఆలస్యంగా ఉంది, బాడీలో ఎనర్జీ లేనట్టుంది, లేకపోతే పొట్ట పై భాగంలో కొంచెము డిస్కంఫర్ట్ లాగా ఉంది అనేది చెప్తారు. సో యూజువలీ ఏంటంటే ఇది వేరే టెస్ట్ చేస్తేనే ఫ్యాటీ లివర్ ఉన్నట్టు బయట తెలుస్తుంది. సో ఫ్యాటీ లివర్ ఉంటే ఏం చేస్తారు? ఫ్యాటీ లివర్ ఉంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవుతే వేరే బ్లడ్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి షుగర్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రిపోర్ట్స్ ప్రకారం వేరే టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవడము, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందా, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకోవడానికి టెస్ట్ ఉంటాయి. దీంతోపాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ద రిపోర్ట్స్. ఫైబ్రో స్కాన్ ఆర్ లివర్ ఎలాస్టోగ్రఫీ అనేది ఒక లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ అండి. ఇది అల్ట్రాసౌండ్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్. ఇందులో ఏంటంటే లివర్లో ఎంతవరకు ఫ్యాట్ డిపాజిట్ అయింది అండ్ దాని వలన లివర్లో ఏమైనా డ్యామేజ్ అవుతుందా అనేది మనము తెలుసుకోవచ్చు. సో ఈ రిపోర్ట్స్ చూసిన ప్రకారము ట్రీట్మెంట్ ఉంటుంది ఫ్యాటీ లివర్కి. ఫ్యాటీ లివర్కి డైరెక్ట్గా ట్రీట్మెంట్ అంటే యూజువలీ ఏం మెడికేషన్స్ ఉండవు. అండర్లయింగ్ కాజ్ ఎందువలన మనకు ఫ్యాటీ లివర్ వచ్చింది దాన్ని కరెక్ట్ చేయడం ముఖ్యం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ కంట్రోల్ చేసుకోవడము, డయట్ కొంచెం కంట్రోల్ చేయడము, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, షుగర్ అవన్నీ కంట్రోల్ చేసుకోవడము, ఫుడ్లో షుగర్ సబ్స్టెన్సెస్ తగ్గించడము, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉన్న రెగ్యులర్ మెడికేషన్స్ కరెక్ట్గా వాడి ఇవన్నిటిని కంట్రోల్ చేయడము చాలా ముఖ్యం. అలాగే ఈ పేషెంట్స్కు వేరే జబ్బులు రాకుండా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ కంట్రోల్లో ఉంటే యూజువల్గా ఫ్యాటీ లివర్ రెగ్యులర్గా కంట్రోల్లో ఉంటుంది. దాని తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫ్యాటీ లివర్ మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రోగ్రెస్ అవుతుంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం, సిరోసిస్ ఆఫ్ లివర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిందంటే పేషెంట్స్కి పొట్ట ఉబ్బడము, కాలవాపులు రావడము, కామేర్లు రావడము, రక్తవాంతులు రావడం ఇవన్నీ జరుగుతుంది. సో సిరోసిస్ రాకుండా చూసుకోవడము, రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవడము, ఫ్యాటీ లివర్ ఉంటే దాన్ని ఎలా ఉంది మెడికేషన్స్ అవన్నీ వాడుతూ కంట్రోల్లో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు ఇది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు తన ఆల్కహాల్ కన్జంప్షన్ని కంట్రోల్ చేయడము. ఫ్యాటీ లివర్ ఉంటే ఆల్కహాల్ని రెస్ట్రిక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే లివర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వేరే నాటు వైద్యాలు ఉంటాయి, అవన్నీ తీసుకోకపోవడం చాలా ఇంపార్టెంట్. తనకు ఉన్న మెడికేషన్స్ లిస్ట్ అన్ని డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఉన్న మెడికేషన్స్ వలన ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. రెగ్యులర్గా డయట్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, వీక్లీ 150 minutes రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ ఎరోబిక్ ఎక్సర్సైజెస్ అండ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ చేయడం ఇంపార్టెంట్. డయట్లో కూడా సాచురేటెడ్ ఫుడ్స్ తగ్గించుకొని
అన్సాచురేటెడ్ ఫుడ్స్, మోనో అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫుడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. రిఫైన్డ్ షుగర్స్ ఇంటేక్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే లీన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, చికెన్, ఎగ్ అండ్ ఫిష్, నాన్ వెజ్ తినే వాళ్ళలో వెజ్లో స్కిమ్డ్ మిల్క్ కానీ కర్డ్ కానీ తీసుకోవడం ఇంపార్టెంట్. హై ఫ్యాట్ ఉన్న సబ్స్టెన్సెస్ని మనము కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్యాటీ లివర్కు. ఫ్యాటీ లివర్ని ప్రివెంట్ చేయాలంటే ఫ్యాటీ లివర్ని మనం ఎలా అవాయిడ్ చేయవచ్చు? ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడము, హెల్దీ ఫుడ్ తినడము, రిఫైన్డ్ షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్ని తగ్గడము అండ్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మనము ఫ్యాటీ లివర్ని కంట్రోల్లో చేసుకోవచ్చు. అది మనకు రాకుండా చూసుకోగలుగుతాము.